చిరంజీవి గారు మళ్ళీ పాత చిరంజీవిలా కనపడ్డాడు. చిరంజీవి గారు డ్యాన్స్ మళ్ళీ కనపడద్దా ఈ సినిమాలో? చూసారు కదా, జస్ట్ ఒక 30 సెకండ్స్ ప్రోమోలోనే మీసాల పిల్ల అని చెప్పి ఆ స్టెప్ ఎలా వేసాడు, అసలు ఆ ఖర్చు నాప్కిన్తో ఒక స్టెప్ వేయించేస్తాడు. చాలా బాగుంది. చానాళ్ళ తర్వాత ఒక పాట నోట్లో ప్రతి ఒక్కరి నోట్లో పలుకుతుంది. అవునవును. మరి దీని గురించి ఏం చెబుతారన్న? సంగీతం పడిపోయింది అనే టైంలో పాట వచ్చింది కదా. ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు రీల్ చేయను కానీ ఫస్ట్ ఆ సాంగ్కి నేను కూడా రీల్ చేశా. ఫస్ట్ టైం చాలా మంచిగా అనిపించేసి. ఏదైనా ఒక డైలాగ్గా చెప్పదు పాట. మీసాల పిల్ల అనేది ఏం చెప్తాం, ఆయన ఆల్రెడీ అందరివాడు ఆ టైంలో ఎలా అయితే ఉన్నాడో మన డాడీ ఈ సినిమాలో ఎలా ఉన్నా మళ్ళీ ఇలా కనపడతాడు అనుకుంటున్నాను. అనిల్ రావుపూడి డైరెక్షన్లో చిరంజీవి గారు మళ్ళీ వింటేజ్ లెక్క చూడొచ్చు. పక్కా ఏంటంటే ఆయన ఒక్కొక్క లుక్ మన ఒక బర్త్డేకి వదిలేరు గ్లిమ్స్ ఎలా వచ్చారు అసలు కార్ దిగేసి ఆ సిగరెట్ వెలిగించుకుంటే అసలు మామూలుగా లేదు అసలుకి. వెయిటింగ్. ట్రోల్ చేస్తున్నారు, చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు, బాలకృష్ణ చూసి నేర్చుకోవచ్చు, రజనీకాంత్ చూసి నేర్చుకో. ఈ ఏజ్ లో మరి అట్లా లుక్స్ అట్లా ఉండడం ఏంటి అని చెప్పేసి సో ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ట్రోల్ చేసే వాళ్ళు మరి ఒకసారి వచ్చి స్టెప్ వేపించి చూపిస్తే బెటర్. అది ఎలా చేయాలి ఏంటనేది చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు ఊరికే. ఎందుకంటే ఎలా చేయాలో నేర్చుకుంటారు కదా. అనవసరంగా ట్రోల్ చేసే వాళ్ళు ఊరికే బాలకృష్ణ గారు అంత లా ఉంటారు కానీ స్టెప్లు ఎలా వేస్తారు. ఆయన సినిమా వస్తుందంటే అదర్ ఫ్యాన్స్ కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం మనం అందరం కలిసి. అంటే ఆ వైబ్ ఉంటుంది ఆయనది. అండ్ రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన ఏజ్ ఎంత, ఎలా ఉంటారు, డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటారు, కానీ సినిమాలో వెళ్ళేసరికి ఆయన స్టైల్ కానీ అది కానీ ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో కనపడతారు. అది కానీ మ్యాక్సిమం చిరంజీవి గారు రీమేక్లతోనే ముందుకెళ్ళి చాలా ఫ్లాప్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ ఫిలిమే చేస్తున్నారు అనిల్ రావుపూడి గారు. మరి సంక్రాంతికి హిట్ కొట్టే ఛాన్స్ ఉంటాయి. అదే చెప్పారు కదా, సంక్రాంతికి పండగకి వస్తున్నాం అనేది. పండగకి కన్ఫర్మ్గా వస్తారు కన్ఫర్మ్ హిట్ కొడతారు. అది అంటే అన్ని ఫిలిమ్స్ చూసుకోండి, ఇప్పటిదాకా చేసినాం అన్ని వరుస ఫ్లాప్లే, అన్ని ఒక మంచి పేరు తెచ్చిపెట్టినాయి, గాడ్ ఫాదర్ తప్ప. సో ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుందని మీ ఎక్స్పెక్ట్? అదే అనిల్ రావుపూడి గారు ఇది అంటే ఆయన ఒకటి అండ్ ఈయనది కూడా కొంచెం గ్యాప్ వచ్చేసాయి కాబట్టి కొంచెం చూసుకొని చేస్తున్నారు. బట్ మంచిగా ఉంటుంది.